యోబు గ్రంథము 13వ అధ్యాయము. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించియున్నది. మీకు తెలిసినది నాకు తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించు. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చెయ్యుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసం చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిదే సామెతలు, మీ వాక్యములు మంటివాదములు. నేను మాట్లాడెదను, నా జోలికి రాక మౌనులయుండుడి. మీ మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణాధారమగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వ్యాజ్యమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణవాక్యము మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొనియున్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనను ఉండిన ఎడల నేను నోరు మూసుకుని ప్రాణము విడిచ. ఈ 2 పనులు మాత్రము నాకు చెయ్యకు, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చెదను, నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయు. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నీవేళ నీకు పగవానిగా ఎంచుకొని ఉన్నావు. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు. నా బాల్యపు పాపములను నాకు స్వాస్యముగా నీవు విధించియున్నావు. బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు. నా ప్రవక్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. మురిగి క్షీణించున్న వాని చుట్టూ, చిమ్మటి కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాణ్ణి కనిపెట్టుచున్నావు. ఆమేన్.